జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్నారు. దివ్యత్వం అదే మాధవత్వం. ఈరోజు మానవుడే మాధవుడు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మానవుడే మాధవుడు. ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందో, యోగ రహస్యం ఎక్కడుందో, ఆరోగ్య రహస్యం ఎక్కడుందో, మానవ జీవిత రహస్యం ఎక్కడుందో ఒక్కసారి సమీక్షించుకుందాం. ఆరోగ్యాన్ని పొందటం కోసం ఎక్కువ మంది ఆహార నియమాలు పాటించటం, రోజు వాకింగ్ చేస్తూ ఉండటం, స్విమ్మింగ్ చేస్తూ ఉండటం, ఆ తర్వాత ఆసనాలు వేస్తూ ఉండటం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండటం, ఈ విధంగా అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు. అవన్నీ కూడా అవసరమే, కానీ పరిపూర్ణం మాత్రం కాదు. అలాగే యోగ రహస్యం, యోగా 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 అంటున్నారు. జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేయటమే యోగా అంటున్నారు. అలాగే ఆధ్యాత్మికతను గురించి విపరీతంగా తెలుసుకుంటున్నారు. అయితే ఆరోగ్య రహస్యం ఎక్కడుంది, యోగ రహస్యం ఎక్కడుంది, ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది, మానవుడు మాధవుడిగా జీవించటం ఎట్లా, వీటిని గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గం పట్ల మీకు స్పష్టత ఏర్పడుతుంది. ఇంతకుముందు మానవత్వాన్ని గురించి చెప్పేటప్పుడు నేను 5 మట్టాలను చెప్పాను. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం, బుద్ధి మట్టం, ఆ తదుపరి అంతిమంగా హృదయ మట్టం. అయితే శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల 4 కూడా సమపాళ్ళలో ఉండాలి, సమత్వంలో ఉండాలి. ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువగా ఉండకూడదు. 4 సమానంగా ఉంటేనే సమత్వం, సమతుల్యం అవుతుంది. ఒకటి తగ్గినా మరొకటి హెచ్చినా అది సమతుల్యానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియాలు విపరీతంగా చైతన్యవంతంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి సమత్వంలో ఉండాలి. అప్పుడే హృదయ మట్టం వికసిస్తుంది. హృదయ మట్టం వికసిస్తేనే ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది. దీనికి ముందు ఆరోగ్య రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. భౌతిక ఆరోగ్యం అనేది మూలాధార చక్రంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అదే అన్నమయ కోశం, అదే భూమి తత్వం, అదే ఫిజికల్ బాడీని యాక్టివేట్ చేసేది. ఎవరికైతే మూలాధార చక్రం చైతన్యవంతంగా ఉంటుందో వాళ్ళకి ఎముక పుష్టి ఉంటుంది, కండర పుష్టి ఉంటుంది, శరీరం దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం అనేది ఆహారం కన్నా, వ్యాయామం కన్నా, ఆసనాల కన్నా, సూర్య నమస్కారాల కన్నా, ఇతర యోగ విధానాల కన్నా మూలాధార చక్రాన్ని శుద్ధి చేసుకోవటంలోనే ఆ రహస్యం దాగి ఉంది. ఆ తదుపరి ఇంద్రియాలు చాలా చైతన్యవంతంగా ఉండాలి. ఇంద్రియాలు ఉద్రేకంగా ఉండకూడదు, చైతన్యవంతంగా ఉండాలి. ఎవరికైతే శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుందో వాళ్లకు ఇంద్రియ ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ఉంటుందో
వాళ్లకు ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు చివరి వరకు, మరణం వరకు సమర్థవంతంగా పనిచేస్తాయి. కొంతమందిని గమనించండి, కళ్ళజోడు వస్తుంది, వెంట్రుకలు రాలిపోతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఆ తర్వాత చెవులు వినపట్టలేదు, పండ్లు ఊడిపోతున్నాయి, నాలుక రుచిని గ్రహించలేకపోతుంది. ఇవన్నీ ఏమిటి? ఇంద్రియాలు బలహీనంగా ఉంటాయి. ఇంద్రియాలు బలహీనంగా ఉన్నాయంటే వాటి వెనుకున్నటువంటి సంస్కారాలు బలహీనపడ్డట్లే. సంస్కారాలు కరిగిపోవటం వేరు, బలహీనపడటం వేరు. బలహీనపడటం అంటే ఇంద్రియాలకు అవి ఆహారాన్ని అందించటంలే, కర్మలకు ప్రేరేపించటంలే. కర్మలకు ప్రేరేపించడం అంటే సంస్కారాలు చైతన్యవంతంగా ఉంటాం. కర్మలకు ఎటువంటి ప్రేరణ లేదంటే కర్మలు కరిగిపోయైనా ఉండాలి, కర్మలు బలహీనంగానైనా ఉండాలి. కాబట్టి బలహీనంగా ఉండకూడదు, సమూలంగా కరిగిపోవాలి. ఎవరికైతే దేహం అంతటా ప్రాణశక్తి పుష్కలంగా అందుతుందో ఆ దేహం కాంతివంతంగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. ఇక మూడవది మనసు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒకే ఒక కీలక మార్గం ఏంటంటే తమోగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. తమోగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి. అయితే ఆ రెండు గుణాలు సమపాళలో ఉండాలి, సమత్వంలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి, సాత్వికతలో ఉండాలి. సో రెండు అసమానంగా ఉన్నాయి అనుకోండి, మనసులో ఘర్షణ జరుగుతుంది, అశాంతి ఎక్కువగా ఉంటుంది, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. రెండు సమపాళలో ఉంటే అశాంతికి, అసంతృప్తికి ఎటువంటి అవకాశం ఉండదు. ఆ తదుపరి బుద్ధిమట్టం. బుద్ధి అనేది మనసుకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. జీవిత కార్యక్రమాలను నిర్ణయించేది బుద్ధి. మనసు ఊగిసగాట్లో ఉన్నప్పుడు బుద్ధి పక్షపాతంలో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాలు జీవిత పురోభివృద్ధికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి తప్పక ఉపయోగపడతాయి. బుద్ధి అంటే రథసారథి, మనసు అంటే పగ్గాలు, ఇంద్రియాలంటే గుర్రాలు, రథం అంటే శరీరం. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా, ఏ ఒక్కటి అతిగా పనిచేస్తూ ఉన్నా ఆ మనిషి మానసికంగా, శారీరకంగా తప్పనిసరిగా ఇబ్బందులు పడతాడు. శరీరంలో రుగ్మతలు ఉన్నాయన్నా, మనసులో ఒత్తిడి ఉందన్నా, శరీరంలో నొప్పులు ఉన్నాయన్నా, శరీరంలో నొప్పులు ఉన్నాయన్నా, మనసులో ఒత్తిడి ఉందన్నా, ఒంట్లో జబ్బులు ఉన్నాయన్నా, జీవితంలో సమస్యలు ఉన్నాయన్నా, జీవితం అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్న దానికి మూల కారణం ఈ 4 సమపాళ్లలో లేకపోవటమే. కాబట్టి బిడ్డలారా, మీకు అర్థమైంది కదా, ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? మూలాధార చక్రంలో ఉంది. ఇంద్రియ నిగ్రహం ఎక్కడుంది? స్వాధిష్టాన చక్రంలో ఉంది. మానసిక ప్రశాంతత ఎక్కడుంది? మణిపూరక చక్రంలో ఉంది. బుద్ధి సమత్వంలో ఉండాలంటే ఏ చక్రం పనిచేయాలి? అన్నహత చక్రం. ఈ 4 చక్రాలు సమాన పాళలో ఎవరికైతే పనిచేస్తాయో వాళ్ళల్లో హృదయ మట్టం వెలిసిస్తుంది. కాబట్టి వాళ్ళే అసలు సిసలైన మానవ జాతికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి మానవుడు అంటే మానవత్వంతో జీవించేవాడు, నిరంతరం మార్పులు చెందేవాడు, దివ్యత్వం వైపుకు పయనించేవాడు. పరిణామము అనేది
పురోగమనంలో ఉండాలి, తిరోగమనంలో ఉండకూడదు. పురోగమనంలో ఉండటం అంటే మానవత్వాన్ని దాటి మాధవత్వానికి మళ్ళటం. అయితే ఈ ఆరోగ్య రహస్యం, యోగ రహస్యం రెండు దేనితో ముడిపడి ఉన్నాయి? వినాళ గ్రంథులతో ముడిపడి ఉన్నాయి. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. స్వాదిష్టాన చక్రం మూత్రపిండాలతో సన్నిహితంగా ఉండేటటువంటి ఎడ్రినల్ గ్రంథులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మణిపూరక చక్రం జీర్ణ వ్యవస్థకు, క్లోమానికి సంబంధాన్ని కలిగి ఉంటుంది. అనాహత చక్రం థైమస్ గ్లాండ్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. విశుద్ధ చక్రం థైరాయిడ్, పారాథైరాయిడ్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. చూసారా? చక్రాలకు అనుగుణంగా హార్మోన్స్ ఉన్నాయి. ఇక మరొక కీలక రహస్యం ఏంటంటే, వెన్నుపాములో రెండు ప్రధానమైనటువంటి నాడులు ఉంటాయి. ఒకటి ఎడ, రెండు పింగళ. ఎడ ఎడమవైపు ఉంటుంది, పింగళ కుడివైపు ఉంటుంది. ఒకటి చంద్రనాడి, మరొకటి సూర్యనాడి. ఈ రెండు నాడులు సమర్థవంతంగా సమానంగా పనిచేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎడ పింగళ నాడులు రెండు కూడా సమతుల్యాన్ని, సమత్వాన్ని కోల్పోతే మనసులో తమో రజోగుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. అప్పుడు బుద్ధి సమత్వాన్ని కోల్పోతుంది. రెండూ కూడా బాహ్య పరిసరాలతో నిమిత్తం లేకుండా నిరంతరం కూడా సమానంగా పనిచేస్తూ ఉండాలి. అలా పనిచేస్తే కలిగేటటువంటి లాభం ఏమిటి? ఈ రెండు నాడుల యొక్క లోపల భాగంలో ద్రవ పదార్థం ఉంటుంది. దాన్ని మేరుద్రవము అంటారు. ఆ మేరుద్రవం నిద్రపోతూ ఉంటే శరీరం సమర్థవంతంగా పనిచేయదు. ఆ మేరుద్రవం చైతన్యవంతమైతే ఈ చక్రాలన్నీ శుద్ధి అవుతాయి. వాటికి అనుబంధంగా ఉన్నటువంటి హార్మోన్స్ బాగా పనిచేస్తాయి. చక్రాలు, హార్మోన్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటే రక్త ప్రసరణ బాగా ఉంటుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉంటుంది. రక్త ప్రసరణ బాగా ఉందనుకోండి, గుండెకు సంబంధించేటువంటి జబ్బులు ఉండవు, శ్వాసకోశాలకు సంబంధించేటువంటి ఇబ్బందులు ఉండవు. అప్పుడేమవుతుంది? రక్తంలో ఉన్నటువంటి రక్షక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్, రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు సమర్థవంతంగా పనిచేసాయంటే బయట నుంచి వచ్చినటువంటి విష పదార్థాలు కానీ, విషక్రిములు కానీ సమూలంగా భక్షించి వేయబడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. వాళ్ళందరూ కూడా ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు, ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గం కూడా, యోగ విధానాలు కూడా అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్నాయి. అవసరాన్ని బట్టి పద్ధతులు కూడా మారుతున్నాయి. కానీ ఇవన్నీ దేనికోసం? ఆరోగ్యం కోసం, ఇంద్రియ నిగ్రహం కోసం, మానసిక ప్రశాంతత కోసం, సంతృప్తి కోసం. ఈ నాలుగు ఉన్నప్పుడు ఆనందమయ కోసం లేక విశుద్ధ చక్రం చైతన్యవంతమవుతుంది. అదే హృదయ మట్టం. ఎప్పుడైతే ఈ 5 మట్టాలు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయో మనిషిలో కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటాయి. అదే మానవత్వం అంటే. కాబట్టి మానవత్వంతో జీవించేవాడే మానవుడు. పరిణామ క్రమంలో పురోభివృద్ధి వైపుకు మళ్ళేవాడే మానవుడంటే. అటువంటి మానవ జన్మ లభించాలంటే ఇంతకుముందు నేను చెప్పిన మొత్తం కూడా చైతన్యవంతంగా ఉండాలి. 1 నాడీ వ్యవస్థ, 2 హార్మోన్ వ్యవస్థ, 3
వ్యాధి నిరోధక వ్యవస్థ. ఇక ఆ తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణం వైపుకు మళ్ళదాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మెదడులో ఉన్నటువంటి 2 గ్రంథుల ఆధీనంలో ఉంటుంది. ఒకటి ఆజ్ఞా చక్రం, దాన్నే పిట్యూటరీ గ్లాండ్ అంటారు. మరొకటి సహస్రారం, దాన్నే పీనియల్ గ్లాండ్ అంటారు. ఒకటి పిట్యూటరీ, 2 పీనియల్. ఒకటి చిత్తమయ కోశం, మరొకటి ఆత్మమయ కోశం. ఈ 2 చైతన్యవంతమైతే మనిషికి ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి, అంతరంగ ప్రశాంతతను గురించి, సంతృప్తిని గురించి, ఆనందాన్ని గురించి ఎటువంటి డోకా ఉండదు. ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక రహస్యంలో ఒకే ఒక పాయింట్ చెప్తాను. ఈ చరాచర జగత్తు మొత్తం కూడా ఆత్మ నుండి ఆవిర్భవించింది. దానిని ప్రయోగపూర్వకంగా రుజువు చేయలేకపోయినప్పటికీ అది మాత్రం 100% సత్యమే. ఆత్మను మనం అనేక రకాలుగా పిలుచుకోవచ్చు. దాన్నే పరమాత్మ అంటారు, పరబ్రహ్మం అంటారు, శుద్ధ చైతన్యం అంటారు, సత్యం అంటారు, భగవంతుడని కూడా అంటారు. కాబట్టి ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, మన స్థూలత్వంలో ఇరుక్కుంటే సూక్ష్మత్వాన్ని అందుకోలేము. సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే స్థూలత్వం స్వాధీనమవుతుంది. ఒక విషయం చెప్పండి, సృష్టికర్త ముఖ్యమా, సృష్టి ముఖ్యమా? సృష్టి అనేది సృష్టికర్త నుండి ఆవిర్భవించింది. సృష్టి అనేది సృష్టికర్త నుండి ఆవిర్భవించింది. సృష్టికర్త లేకుండా సృష్టికి అవకాశమే లేదు. తల్లి తండ్రి ఇద్దరుంటేనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే తల్లి క్షేత్రం ఇస్తుంది, తండ్రి బీజం ఇస్తాడు. క్షేత్రము బీజం రెండింటిలో బీజం చాలా కీలకమైంది. తల్లి బీజాన్ని ఇస్తుంది, క్షేత్రాన్ని ఇస్తుంది. కానీ ఆ బీజం పరిపూర్ణం కావాలంటే తండ్రి యొక్క బీజం కూడా కావాలి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటున్నాం, ప్రకృతి పురుషుడు అంటున్నాం. ఈ పురుషుడు కానీ క్షేత్రజ్ఞుడు కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు. సృష్టికర్తను గనక మనం తెలుసుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇదంతా వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదేమో అని మీరు అనుకోవచ్చు. అది చాలా సులభం. అది చాలా సులభం. ఎట్లా? సృష్టికర్త కోసం పొరపాటును కూడా అన్వేషణ చేయకూడదు. సృష్టికర్త కోసం పొరపాటును కూడా అన్వేషణ చేయకూడదు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకూడదు. అంతటా భగవంతుడే అయినప్పుడు భగవంతుడి కోసం అన్వేషణ చేయటం ఏంటి? ఆ భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అంటే ఎక్కడ వ్యాపించి ఉన్నాడు? కనిపించే దానిలో ఉన్నాడు, కనిపించని దానిలో కూడా ఉన్నాడు. కనిపించనిది కనిపించే దానిలో ఉన్నప్పుడు, కనిపించనిది కనిపించే దానిలో ఉన్నప్పుడు, కనిపించని దానికోసం కఠోరంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏమిటి? జాగ్రత్తగా
కనపడేదాన్ని భగవంతుడిగా ఎందుకు భావించలేకపోతున్నామంటే, కనిపించేదాన్ని చూస్తున్నప్పుడు మనం భ్రమలో ఉంటాం, భ్రాంతిలో ఉంటాం, మాయలో ఉంటాం, పిచ్చిలో ఉంటాం, వెరిలో ఉంటాం, వ్యామోహంలో ఉంటాం, రాగద్వేషాల్లో ఉంటాం, ఆకర్షించబడుతూ ఉంటాం. అలా ఆకర్షించబడుతూ ఉన్నప్పుడు కొన్నింటిని కోరుకుంటూ ఉంటాం, మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ ఉంటాం. కోరుకునేది రాగం అయితే వ్యతిరేకించేది ద్వేషం అవుతుంది. అందరూ భగవంతుని కోసం ఎందుకు అన్వేషణ చేస్తున్నారంటే, కనిపించేది భగవంతుడు కాదు అనే భావన బలీయంగా ఉండటం వల్ల, దాని వెనుక మరేదో ఉంది అనేటటువంటి భావన బలీయంగా ఉండటం వల్ల, దాని వెనుక మరేదో ఉంది అనే భావన బలీయంగా ఉండటం వల్ల దానికోసం అన్వేషణ చేస్తున్నారు. కాదు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. బయట ఉన్నది భగవంతుడైతే నీలో ఉన్నది కూడా భగవంతుడే కదా. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం అనేది ఎక్కడుందంటే, అనాత్మనే ఆత్మగా భావించడమే ఆధ్యాత్మికత. అనాత్మనే ఆత్మగా భావించడమే ఆధ్యాత్మికత. ఇది మామూలు విషయం కాదు. చెప్పటానికి సులభంగా ఉంటుంది, అనుభవంలోకి రావటానికి చాలా వ్యవధి అవసరం అవుతుంది. ఈ కనిపించేది మొత్తం కూడా భగవంతుడు అని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, ఈ రూపాలు కానీ, నామాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, పరిణామం కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, బంధాలు కానీ, అనుబంధాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, సమాచారం కానీ, భాష కానీ, ఇది మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటే చాలు. ఇది మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ద్వారా కల్పించబడింది, ఏర్పడింది. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుందంటే, మనసును కరిగించడమే ఆధ్యాత్మికత. అదే ఆధ్యాత్మిక రహస్యం. మనం మనసును కరిగించలేకపోవటానికి మూల కారణం ఏంటంటే, కనిపించే స్థూల జగత్తును అందరి సమాచారం కోసం, కనిపించే స్థూల జగత్తులో ఉన్నటువంటి సమాచారం కోసం మనం విపరీతంగా వెంపర్లాడుతున్నాం. సమాచారం పెరుగుతుందంటే సంస్కారాలు పెరుగుతాయి కదా. సంస్కారాలు పెరుగుతున్నాయంటే మనసు బలోపేతం అవుతుంది కదా. మనసు బలోపేతం అవుతుందంటే భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోతాం కదా. భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోతే ఆత్మను గురించిన అవగాహన ఉండదు కదా. ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? రంగులు కానీ, రూపాలు కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, బంధాలు కానీ, అనుబంధాలు కానీ, వగైరా వగైరా మొత్తం కూడా ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫర్మేషన్, సమాచారం. ఇప్పుడు రహస్యం చెప్తాను. సమాచారమే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధం. అందుకే జ్ఞానమే ప్రాణం అంటున్నాను, జ్ఞానమే ప్రమాదం అంటున్నాను. ఏదైతే మారుతూ ఉంటుందో అది మాయకు సంబంధించింది, మనసుకు సంబంధించింది. ఏదైతే మారుతూ ఉంటుందో అది మాయకు సంబంధించింది, మనసుకు సంబంధించింది. మనసుకు సంబంధించింది ఏదైనా సరే ఆత్మస్థితికి చేరటానికి అవరోధమే. కాబట్టి భౌతిక జగత్తు మొత్తాన్ని కూడా మనసుకు ప్రతిరూపంగా మాయగా భావించగలిగితే మనిషికి ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి భౌతిక జగత్తును మాయగా భావించి వదిలివేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మరి దానికి శాస్త్రీయపరమైనటువంటి మార్గం ఏమిటి? ఆజ్ఞ చక్రం. ఇది ఆధ్యాత్మిక రహస్యం.
ఎవరైతే భౌతిక నేత్రాలను మూసుకొని మూడవ నేత్రాన్ని చైతన్యవంతం చేస్తారు, వాళ్ళు నేత్రాలతో ప్రపంచాన్ని చూడరు. అంతర్నేత్రాలతో, బ్రహ్మనేత్రాలతో, అతీంద్రియ నేత్రాలతో స్థూల జగత్తును మొత్తాన్ని చూస్తారు. ఎవరికైతే అంతర్నేత్రాలు, అతీంద్రియ నేత్రాలు చైతన్యవంతమవుతాయో వాళ్ళకి భౌతిక ప్రపంచమంతా ఒకటిగా కనిపిస్తుంది. భౌతిక ప్రపంచాన్ని ఒకటిగా చూడటమే సత్య దర్శనం. భౌతిక ప్రపంచాన్ని విభజించటం, విడదీయటమే మాయ. కాబట్టి మాయను మాయగా చూడాలి తప్ప మాయను వాస్తవంగా భ్రమించకూడదు, భావించకూడదు. నువ్వు ఏదైతే ఇక్కడ సేకరిస్తున్నావో, స్వీకరిస్తున్నావో అదంతా వదిలిపెట్టిపోయేదే కదా. మన ముందు వాళ్ళు వదిలిపెట్టిపోయారు, రేపు మనం వదిలిపెట్టిపోతాం. అదేం శాశ్వతం కాదు కదా. ఆ వదిలిపెట్టిపోయే దానిలో సమాచారం కూడా ఉంది. కాబట్టి కనిపించే స్థూల జగత్తు మాయ అనుకున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం మొత్తం మాయే కదా. కాబట్టి ఇంతకుముందు చెప్పాను, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సంస్కారము ద్వంద్వాలతో కూడి ఉంటుంది, ఆలోచన ద్వంద్వాలతో కూడి ఉంటుంది, మాట ద్వంద్వాలతో కూడి ఉంటుంది, చర్య ద్వంద్వాలతో కూడి ఉంటుంది, సంఘటన ద్వంద్వాలతో కూడి ఉంటుంది. అన్నీ రెండుగా ఉంటాయి. ప్రారంభమయ్యేటప్పుడు రజోగుణం, అంతమయ్యేటప్పుడు తమోగుణం. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా సంక్షోభంలో పడి, ప్రమాదంలో పడి, మానవుడు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవటానికి మూల కారణం ఏంటంటే జనాభా విపరీతంగా పెరగటం. ఉండవలసిన మోతాదులో ఉండకుండా జనాభా పెరగటం. జనాభా పెరుగుతుందంటే కోరికలు కూడా పెరుగుతున్నాయి. సృష్టిని బట్టి లయ ఉండాలి. సృష్టి ఎక్కువగా ఉంది, లయ తక్కువగా ఉంది, బ్యాలెన్స్ కోల్పోయినట్లే. సృష్టి తక్కువగా ఉంది, లయ ఎక్కువగా ఉంది, అప్పుడు బ్యాలెన్స్ కోల్పోయినట్లే. సృష్టి ఎంత శాతం ఉంటుందో లయ కూడా అంతే శాతం ఉండాలి. సృష్టి జరుగుతూ ఉంది, మరి లయం జరగకపోతే జనాభా విపరీతంగా పెరుగుతుంది. లయం జరుగుతుంది, తదనుగుణంగా సృష్టి జరగకపోతే జీవరాహిత్యం అవుతుంది. సృష్టి లయ రెండు ఎలా ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. లయ అంటే ఏమిటి? తమోగుణం. సృష్టి అంటే ఏమిటి? రజోగుణం. సృష్టికి అధిపతి ఎవరు? బ్రహ్మ. లయానికి అధిపతి ఎవరు? శివుడు. ఈ మధ్యలో ఉన్నది ఏమిటి? స్థితి. దానికి అధిపతి ఎవరు? శ్రీ మహావిష్ణు. ఎప్పుడైతే నాగరికత పెరిగిందో, ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, మనిషి ఎక్కువ కాలం జీవించాలి అనే తపనతోటి అనేక రకాల క్రొత్త విధానాలను కనిపెట్టి మానవుడు వాటిని అనుసరిస్తూ ఉన్నాడు. అనుసరించడం ద్వారా జీవితకాలం పెరుగుతూ వచ్చింది ఎంతో కొంత మేరకు. కానీ లయం తగ్గుతూ వచ్చింది. మానవ జనాభా పెరగటం వల్ల, కోరికలు కూడా పెరగటం వల్ల వనరుల కోసం వేట పెరిగింది. వనరుల కోసం వేట పెరగటం వల్ల ప్రకృతి చిన్నాభిన్నమైంది. ఇప్పుడు వనరులకు తీవ్ర కొరత ఏర్పడింది. జనాభా మాత్రం అలాగే ఉంది. భవిష్యత్తులో ఏం జరగబోతుంది? జనాభా గణనీయంగా పడిపోతుంది.
అప్పుడు వనరులు మిగులుతాయి. మనకు 100% అవసరమైంది అనుకోండి, 97% ఉన్న కొరతే, పరుగు పందెం కొనసాగుతుంది. 103% ఉంటే పరుగు పందెం ఆగిపోతుంది, పోరాటం ఆగిపోతుంది, ఆరాటం ఉండదు. దట్ ఈజ్ హ్యూమన్ సైకాలజీ. కాబట్టి ఆజ్ఞా చక్రం, అక్కడే ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఆ ఆజ్ఞా చక్రం అనేది మాతృ సంరక్షణకు సంబంధించి ఉంటుంది, మాతృత్వానికి సంబంధించి ఉంటుంది. ఎవరైతే మాతృత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారో, ఆ యజ్ఞాన్ని విజయవంతం చేయగలుగుతారో, వాళ్ళు తర్వాత దశకెడతారు. అదే మాధవత్వం. అటువంటి మాధవత్వంలో జీవించే వ్యక్తినే మాధవుడు అంటారు. ఆజ్ఞచక్రం చైతన్యవంతమైతే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే, అది చిత్తమయ కోశం. చిత్తంలో ఉన్న సంస్కారాలు మొత్తం దగ్ధమవుతాయి. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మలు మొత్తం దగ్ధమవుతాయి. అది ఎటువంటి జ్ఞానం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని విష్ణు గురూజీ ఇవ్వటలే, ఋషులు మనకు అందించారు. ఈ భిక్షమయ్య గురూజీ ఋషుల యొక్క వారసుడు, సొంతగా తయారు చేయలేదు. వాళ్ళు విడుదల చేసినటువంటి ఆలోచనలు విశ్వంలో పరిభ్రమిస్తూ ఉంటే ఈ భిక్షమయ్య వాటిని స్వీకరించి మీకు అందిస్తున్నాడు. పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు, అంతరంగం శుద్ధి అయితే జ్ఞానం వస్తుంది. మనసు వికసిస్తూ ఉంటే ఆత్మకు చేరువవుతాం, మనసు కుంచుకుంటే ఆత్మకు దూరం అవుతాం. కాబట్టి మనం ఏం కావాలి? ఆత్మకు చేరువ కావాలి. దానికి కనిపించే స్థూల జగత్తుకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని మాయగా భావించగలిగితే అప్పుడు ఆత్మను అనాత్మను రెంటిని కలిపి ఒకటిగా చూస్తాం. అది భగవంతుడంటే. ఏకత్వమే భగవంతుడు, భిన్నత్వమే మాయ. భగవంతుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఇద్దరు భగవంతులు ఎక్కడా ఉండరు. అయితే ఆ భగవంతుడికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా మనం వదిలేస్తే, భగవంతుడికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా మాయగా భావించి వదిలేస్తే అదే ఆత్మస్థితి. భగవంతుడు అనేది కూడా సమాచారమే కదా. వేదాలు ఉపనిషత్తులో ఉన్నది మొత్తం సమాచారమే కదా. పురాణాలలో ఉన్నది కూడా సమాచారమే కదా. ఆధ్యాత్మికత కూడా సమాచారమే కదా. భౌతికవాదం కూడా సమాచారమే కదా. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడి యొక్క తెలివి మేధా సంపత్తి నుంచి వచ్చింది. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువల్ గేమ్. ఆలోచించండి. సమాచారం కోసం పరితపించే వ్యక్తి, సమాచారాన్ని సేకరించిన వ్యక్తి, స్వీకరించిన వ్యక్తి దాన్ని అట్టు వదిలిపెడతాడు. సమాచారాన్ని సేకరించిన వ్యక్తి, స్వీకరించిన వ్యక్తి దాన్ని ఎలా వదిలిపెడతాడు? అలా వదిలిపెట్టకుండా పట్టుకోవటమే మాయ. కాబట్టి ఆత్మను అనాత్మను ఒకటిగా కలిపి చూడటం అనేది మొదటి దశ. దాన్ని కూడా వదిలేయటం అనేది రెండవ దశ. ఆత్మ అనాత్మ రెండింటిని కలిపినప్పుడు ఒకటవుతుంది. దాన్ని వదిలేసామనుకోండి, అదే సన్యాసం, అదే శూన్యం. కాబట్టి శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, పరబ్రహ్మ స్థితి, పరిపూర్ణ స్థితి అని స్థితి 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 అనే మాటలు వాడాం. ఈ మాటలన్నీ కూడా జ్ఞానమే. మోక్షం కావాలి అనుకోవటం కూడా కోరికే.
అది అందుకునేది కాదు, పుచ్చుకునేది కాదు, వేరే మరెవరో ఇచ్చేది కూడా కాదు. కొంచెం జాగ్రత్తగా టెక్నికల్గా ఆలోచించండి. మానవత్వంతో కూడి ఉన్న వ్యక్తి మానవుడవుతాడు. మాధవత్వంతో కూడి ఉన్నటువంటి వ్యక్తి మాధవుడవుతాడు. మాధవుడు అంటే ఎవరు? అంతరంగంలో సమాచారం లేకుండా శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, హృదయ మట్టాన్ని అన్నిటిని కూడా కరిగించి వేసి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావనతో, అంతర్నేత్రాలతో, అతీంద్రియ నేత్రాలతో, బ్రహ్మనేత్రాలతో విశ్వాన్ని దర్శించగలిగి అది కూడా మాయా అనే భావంతో దాన్ని వదిలివేయగలిగితే, ఆ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించగలిగితే అతడే మాధవుడు, అతడే దేవుడు, అతడే పూజలు అందుకోవటానికి అర్హుడు. ఒక రాయిని తీసుకోండి, అది భగవంతుడికి ప్రతిరూపమే. అందుకే శిల్పాలను పెట్టారు దేవాలయాల్లో. ఒక చెట్టును తీసుకోండి, రాగం లేదు, ద్వేషం లేదు, అది కూడా భగవంతుడితో సమానమే. ఒక సముద్రాన్ని తీసుకోండి, అది కూడా భగవంతుడితో సమానమే. కాబట్టి పసిబిడ్డలో కానీ, అమాయకుల్లో కానీ ఎంతో కొంత మేరకు దివ్యత్వం ఉంటుంది. సో ఎప్పుడైతే మానవుడు మాధవుడు అవుతాడో అతడు ఎంతకాలమైనా జీవించగలుగుతాడు. అంతిమంగా దేహత్యాగం చేసి మహాభినిష్కర్మణతోటి విశ్వంలో కలిసిపోతాడు. అదే మానవ జీవిత పరమార్థం. అదే మానవుడే మాధవుడంటే. ఇటువంటి జీవితాన్ని గురించి ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక అనుభవిస్తే ఎలా ఉంటుంది? అటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని శాస్త్రీయ పరంగా హేతుబద్ధంగా విచారించుకొని స్పష్టంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొంది మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.